కాంగ్రెస్ కు వేసే ఓటు తెలంగాణలో 24 గంటల కరెంటుకు చేటు అని రాష్ట్ర మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆయన బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం వెల్కటూర్ సావెల్ చాకిర్యాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు వద్ద ఎస్ఐ ఉదయ్ కుమార్ ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 10 సంవత్సరాలుగా మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ నేడు ఉదయం ఇందల్వాయి మండలంలోని లోలం మల్లాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ఎన్నికల సంయుక్త సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్ జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. డిచ్పల్లి మండలం నుంచి సుమారు 10,000 మంది సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిజామాబాద్ నగరంలోని జీజీ కాలేజ్ గ్రౌండ్లో ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేస్తున్న సందర్భంగా ఏర్పాట్లను ఎమ్మెల్యే పీకాల పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో తెలియజేసిన నిబంధనలకు వ్యతిరేకంగా వివిధ రాజకీయ పార్టీల వారు వ్యక్తులపై 9 నుండి 14 వరకు మొత్తం 25 కేసులు అయ్యాయని అధికారులు తెలిపారు. నవీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ పిగాల 19, 20వ డివిజన్లలోని నీలకంఠ నగర్, విద్యుత్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, కుర్మ కాలనీ, బ్యాంక్ కాలనీ, క్రిస్టియన్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రజా ఆశీర్వాదంలో భాగంగా మాక్లూర్ మండలంలోని సాట్లపూర్ తాండా, మదన్పల్లి, ముత్యంపల్లి, అమరాత్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.